బాగా ఆసక్తిగా మరియు భిన్నంగా ఉండబోతుంది. ఈ నామినేషన్స్ 2 దశల్లో జరగబోతుంది. నువ్వు ఉండవయ్యా స్వామి, సరిగ్గా ఇరకాడ సమయంలో చిరతలుపుకుంటూ వచ్చి చుట్టూ ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది, ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు టెన్కొచ్చి వారి గురించి చెప్పలేకపోయిన పాయింట్స్ ను స్పష్టంగా బయటపెట్టి వారి పేరుని కార్డ్ మీద రాసి బాక్స్ లో వేసి ప్రైవేట్ నామినేషన్ చేయాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నా నామినేషన్ డెమాన్ పవన్ బిగ్ బాస్. అడు తిరిగి నా మీదగా వస్తాను అనుకున్నా. కంటెండర్ అయిన తర్వాత ఎక్కడో వెంటనే గివ్ అప్ ఇచ్చేసాడు, వేరే వాళ్ళ కోసం ఆడాడు అని నాకు అనిపించింది. నిజమేనయ్యా పుల్లారావు. అతను కాపాడుకోవడానికి మంచి ప్లేయర్ని తీసేయడం ఓకే, బట్ పాసిబిలిటీస్ అన్ని పర్ఫెక్ట్ గా చెప్పిన తర్వాత కూడా అతను మెజారిటీ వైపే ఉండడం అనేది నాకు నచ్చలేదు. నా నామినేషన్ వచ్చేసి కళ్యాణ్. నేను 7 వీక్స్ నుంచి కంటెండర్ గా నాకు ఛాన్స్ రాలేదని చెప్పినా సరే స్టిల్ నాకే ఓట్ చేశాడు కంటెండర్ గా నాకు ఛాన్స్ రాకూడదని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. బిగ్ బాస్ నా నామినేషన్ భరణి గారు. ఆయన నా వైపు నుంచి ఉంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్ ని ఎంతో కొంత, నా మొరాల్ ని ఎఫెక్ట్ చేసింది, నా గేమ్ ని ఎఫెక్ట్ చేసింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా